ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, అంటే ఈ మధ్య కాలంలో ఏ ఛానల్లో ఇంటర్వ్యూస్కి ఇవ్వట్లేదు ఆవిడ. చాలా గ్యాప్ తర్వాత మన ఛానల్లోనే ఇంటర్వ్యూ చేస్తున్నాం. అనేక విషయాలపై మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. మేడం నమస్తే. నమస్తే. చాలా రోజుల తర్వాత ఏమైపోయారు ఇంతకాలం? ఏం అవలేదండి. మీ మీడియా వాళ్ళు నేను ఏం చెప్పినా ఒక ఆడపిల్లని ఎంతగా హెరాస్ చేయాలో అన్నీ చేస్తున్నారు. మా పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు అవన్నీ చూసి ఎలా అయిపోయిందంటే ఒక తండ్రి కూతురు ఫోటో పెట్టినా సరే దాన్ని ఎంత అసభ్యంగా చెయ్యాలో కూడా చేస్తున్నారు. సోషల్ మీడియా పాడవడానికి కారణం మెయిన్గా నేను ఒకటే చెప్తాను, పాలిటిక్సే అంటాను. మేడం మీరు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేశారు, తర్వాత టీడీపీని సపోర్ట్ చేశారు, ఇప్పుడు జగన్. నేను ఓపెన్గా చెప్తున్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అన్న మాట లేదు, పెళ్ళాన్నే చూసుకోలేకపోయారు, ఆయన చెప్తున్నారు దేశం గురించి. దెన్ వై మళ్ళీ కనెక్ట్ అయ్యారు? జస్ట్ పొజిషన్ కోసమా? నేను ఓపెన్గా చెప్తున్నా, నాకేం టీడీపీతో ప్రాబ్లం లేదు. నేను దృష్టిలో బీజేపీ మతతత్వ పార్టీ అనుకోవచ్చా, రాజకీయ పార్టీ అనుకోవచ్చా? ఇప్పుడు జనాలకు ఒక క్లారిటీ లేదు. నన్ను ఒక యాంటీ హిందూని అంటున్నారు. ఎందుకు? రీసెంట్ గా నిన్న మొన్న నన్ను ఎంతో మంది ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ట్యాగ్ చేసేస్తున్నారు. ఒక ముస్లిం మహిళకి వాళ్ళ హస్బెండ్ ఏదో లేదంట, వదిలేసి వెళ్ళిపోయాడంట, మావయ్య నన్ను రమ్మంటున్నాడు అది అని చెప్పేసి ఆవిడ ఓపెన్ గా చెప్తుంది. ఓకే, దాన్ని మీ ఇస్లాంలో అలవాటే కదా, మొగుడు పోతే ఎలా చేసుకోవడము, ఒక బ్రదర్ చనిపోతే ఇంకో బ్రదర్ని చేసుకోవడం. అంటే ఇస్లాంలో ఒక మనిషి 6 భార్య 7 భార్యలు చేస్తారు. ఓన్లీ 4. అది కూడా ఇప్పుడు వాళ్ళ హిందూయిజంలో అప్పటి నుంచి ఏదో వస్తుంది, అది మనకు అనవసరం. బట్ మీరు ఇప్పుడు ఇస్లాంలో ఎవడో ఒక్కటి తప్పు చేస్తే మొత్తం రిలీజియన్ని, క్రిస్టియన్లో ఎవడో తప్పు చేస్తే మొత్తం ఇది చేయడం అది రాంగ్. మీ పార్టీ వైసీపీ యాక్టివ్ అయింది కదా బాగా, యాక్టివే కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ రప్పరప్ప చేస్తారు. డైలాగ్స్ ఉండవు, అప్పుడు యాక్షన్సే ఉంటాయి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు భాను మేకల. 10 రూపాయల డాక్టర్గా పేరు తెచ్చుకొని సోషల్ మీడియాలో నిత్యం ఆంధ్ర తెలంగాణలో జరిగే ప్రతి సామాజిక విషయాలపై తనదైన శైలిలో ఎప్పుడు నిత్యం స్పందిస్తూ ఒక మంచి ఇమేజ్ని సంపాదించుకున్నటువంటి పర్సన్ ఈరోజు ఆవిడతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అయితే పేరైతే పరిచయం అక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. 10 రూపాయల డాక్టర్ అని చెప్పగానే ఆటోమేటిక్గా మీకు నూరి పర్వీన్ గారిని అర్థమైపోతుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, అంటే ఈ మధ్యకాలంలో ఏ ఛానల్లో ఇంటర్వ్యూస్కి ఇవ్వట్లేదు ఆవిడ. చాలా గ్యాప్ తర్వాత మన ఛానల్లోనే ఇంటర్వ్యూ చేస్తున్నాం. అనేక విషయాలపై మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. మేడం నమస్తే. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత ఏమైపోయారు ఇంతకాలం? ఏం అవలేదండి. మీ మీడియా వాళ్ళు నేను ఏం చెప్పినా, నేను చెప్పే పాజిటివ్ని వదిలేసి నెగిటివ్ ఏముందా దాన్ని కామెంట్స్ రూపంలో ఒక ఆడపిల్లని ఎంతగా హెరాస్ చేయాలో అన్నీ చేస్తున్నారు. మా పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు అవన్నీ చూసినప్పుడు ఎవరికైనా హర్టింగ్ అనిపిస్తుంది. నన్ను ఇంటర్వ్యూకి మీరు ఎందుకు పిలుస్తున్నారు? ఒక మంచిది ఏముందో తెలుసుకుందాము అని చెప్పేసి. బట్ ఆ మంచిని వదిలేసి మీరు నెగిటివ్ పాయింట్స్ లేనివి మీకు ఇష్టం వచ్చిన కంటెంట్ రాసేసుకుని ఎలా అయిపోయిందంటే ఒక తండ్రి కూతురు ఫోటో పెట్టినా సరే దాన్ని ఎంత అసభ్యంగా చెయ్యాలో కూడా చేస్తున్నారు. సోషల్ మీడియా పాడైపోయింది కదా, పాడైపోయింది మనం. ఎందుకంటే అనేక మంది మేమర్స్ పేరుతో, ట్రోలింగ్ పేరుతో చాలా మంది చేసేస్తున్నారు. రాంగ్ వేలో వెళ్ళిపోతుంది యువత. సోషల్ మీడియా పాడవడానికి కారణం మెయిన్ గా నేను ఒకటే చెప్తాను, పాలిటిక్సే అంటాను. దేనికైనా మన దేశం బాగుపడినా బాగుపడకపోయినా దానికి మెయిన్ థింగ్ పాలిటిక్స్. ఇప్పుడు నన్ను చాలా మంది క్వశ్చన్ చేశారు, మేడం మీరు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేశారు, తర్వాత టీడీపీని సపోర్ట్ చేశారు, ఇప్పుడు జగన్. నేను ఓపెన్ గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని నేను అభిమానించాను. ఎందుకు? ఆయన జీరో మనీతో నేను ఓట్లకి ఏమి ఇవ్వకుండా వస్తాను అని చెప్పేసి, జీరో పాలిటిక్స్ అని. కానీ ఏమైంది? ఆయనే అమ్ముడుపోయారు. అలాంటి మనిషి నాకు ఒక దారి చూపించే మనిషి అవుతారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు బీజేపీ ఆయన ఉన్నప్పుడు
మోడీ గారిని అన్న మాట లేదు, పెళ్ళాంనే చూసుకోలేకపోయారు, ఆయన చెప్తున్నారు దేశం గురించి, దెన్ వై మళ్ళీ కనెక్ట్ అయ్యారు? జస్ట్ పొజిషన్ కోసమా? నేను ఓపెన్ గా చెప్తున్నా, నాకేం టీడీపీతో ప్రాబ్లం లేదు, నేను కండువా కూడా వేసుకోలేదు, బట్ ఐ రెస్పెక్ట్ అలాట్. ఎందుకంటే ఒక మంచి పార్టీ అండ్ లోకేష్ గారిలో చాలా చేంజ్ చూసాను నేను. ట్రాన్స్ఫర్మేషన్ అయితే లోకేష్ గారిలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఎందుకు ఆయన ఏదో జనాల కోసం చెయ్యాలి అనుకున్నారు, ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఆయన మాట్లాడినప్పుడు కూడా కొన్ని కరెక్ట్ గా కంటెంట్ తో మాట్లాడుతున్నారు. ఆ టైంలో ఆయన ఊగిపోయి ఏదో నేను హైప్ ఇచ్చేయాలి మూవీ డైలాగ్ లో ఆయన ఎక్కడా చెప్పలేదు. ఇదివరకు లాగా భాషలో దొరికిపోవట్లా. అంటే నేను ఒక కామన్ థింగ్ చెప్తానండి, మనం మాట్లాడేప్పుడు ఫ్లోలో ఒకటి రెండు తూలుతూ ఉంటాం, బేసిక్ అది. దట్టు ఆయన బయట చదువుకుని వచ్చిన మంచి అలా ఉంటుంది, నేను రెస్పెక్ట్ ఇచ్చాను. బట్ ఎప్పుడైతే బీజేపీతో కలుస్తుంది అన్నారో, నో సార్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ అని నేను ఓపెన్ గా చెప్పాను లోకేష్ గారికి. ఎందుకంటే మీ దృష్టిలో బీజేపీ మతతత్వ పార్టీ అనుకోవచ్చా, రాజకీయ పార్టీ అనుకోవచ్చా? ఇప్పుడు జనాలకు ఒక క్లారిటీ లేదు. నన్ను ఒక యాంటీ హిందూని అంటున్నారు, ఎందుకు? ఐఎమ్ నాట్ సపోర్టింగ్ బీజేపీ పార్టీ అని. బీజేపీ వేరు, హిందూయిజం వేరు. హిందూ అయిన ప్రతోడు బీజేపీని ఇది చెయ్యాలని లేదు, చెయ్యట్లేదు కూడా. జనాలకి ఇది అర్థం కావట్లేదు. ఏంటంటే నేను యాంటీ బీజేపీ అంటే షీజ్ యాంటీ హిందూ అనుకుంటున్నారు. యాంటీ బీజేపీ అయిన ప్రతోడే. బీజేపీలో చాలా మంది అన్ని మతాల వాళ్ళు ఉన్నారు కదా. అన్ని మతాల వాళ్ళే అన్ని మతాల వాళ్ళు ఏం లేరు. ముస్లిమ్స్ ఫేక్ బుర్కాలు వేయించి నుంచో పెట్టడము, 500 రూపాయలు ఇస్తే వెళ్ళడం, ఇలాంటి ప్రతి చోట జరుగుతాయి. దాన్ని వాళ్ళు హైలైట్ చేసి బుర్కాలో ఉన్నారు బీజేపీలో క్యాండిడేట్స్ అవి ఇవి అని చెప్పి. ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒక లేడీ వైసీపీ నుంచి బీజేపీకి వెళ్ళారు. అది ఎందుకు వెళ్ళారో అందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ టు రివీల్. ఒక పార్టీ లీడ్ లో ఉన్నప్పుడు మనం ఈ పార్టీ చేంజ్ అవుతున్నామంటే వీళ్ళ తప్పులు ఉన్నాయి, వీళ్ళు కవర్ చేసుకోవడానికి నన్ను ఎక్కడ బయటపడతారో అని భయపడి వెళ్తున్నారు అంతే. సేఫ్ సైడ్ కోసం అంటే ఆ మనిషి తప్పులు చేశాడనే కదా. మనం తప్పులు చేసినప్పుడే భయపడతాము. ఏ పార్టీ లీడింగ్ లో ఉందో ఆ పార్టీలోకి వెళ్తాం అంతే. అది బేసిక్ థింగ్ అన్నమాట. బట్ జనాలకు తెలియాల్సింది ఏమంటే యాంటీ బీజేపీ అన్నోడు ఎవ్వరు యాంటీ హిందూ అని కాదు. హిందూయిజం ఈజ్ డిఫరెంట్, బీజేపీ ఈజ్ డిఫరెంట్, టోటలీ డిఫరెంట్. అది గుర్తుపెట్టుకుంటే చాలు జనాలు. ఇప్పుడు రీసెంట్ గా ధర్మస్థలి మీద చాలా పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది, విన్నారా? దాని గురించి వందల కొద్ది సవాళ్ళు బయటపడుతున్నాయి, చిన్న పిల్లలు ఉన్నాయి. అదే చెప్తున్నాను, మళ్ళీ మెట్లు కడగాలి కదా, మెట్లు కడిగే టైం రాలేదేమో అని చెప్పేసి. అది చేసిందంతా కూడా క్రైస్తవుడు కాదు, లేకపోతే ఇంకోటి కాదు, అక్కడ తెలిసిందే కదా. ఇంకా ఆ సరౌండింగ్స్ లో వెళ్ళి మరి ఏంటి హిందూ ధర్మం ఏంటి? నేను ఒకటి చెప్తానండి, ఎవరి ధర్మాల్లో ఎవరి రాంగ్స్ ఉంటాయి, కానీ ధర్మం రాంగ్ అవ్వదు. చేసే మీలాంటోడు నాలాంటోడు పర్సన్స్ రాంగ్ ఉంటారు. ఇస్లాం ఈజ్ రాంగ్, క్రిస్టియానిటీ రాంగ్ కాదు, ఇవేమి రాంగ్ కాదు. దాంట్లో ఒక పర్సన్ ని చూపించి రిలీజియన్ ని అంటగట్టడం అన్నది నేను రీసెంట్ గా నిన్నో మొన్న నన్ను ఎంతో మంది ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ట్యాగ్ చేసేస్తున్నారు. ఒక ముస్లిం మహిళకి వాళ్ళ హస్బెండ్ ఏదో లేదంట, వదిలేసి వెళ్ళిపోయాడంట, మావయ్య నన్ను రమ్మంటున్నాడు అది అని చెప్పేసి ఆవిడ ఓపెన్ గా చెప్తుంది. ఓకే, దాన్ని మీ ఇస్లాంలో అలవాటే కదా, మొగుడు పోతే అలా చేసుకోవడము, ఒక బ్రదర్ చనిపోతే ఇంకో బ్రదర్ని చేసుకోవడం. అంటే నేను ఒక మాట చెప్తాను, ఎక్కడా కూడా అలా రిలీజియస్ మతలబ్ రిలేషన్స్ వాల్యూస్ లేకుండా ఎక్కడా ఉండవు. ఇప్పుడు ఆ మనిషి తప్పు చేశాడు, వాళ్ళ మామయ్య ఏదో తప్పు చేశాడు, ఆ మామయ్య మిస్టేక్ కానీ రిలీజియన్ తప్పు అవ్వదు కదా. ఇప్పుడు ఒక బ్రదర్ వైఫ్ చచ్చిపోతే బ్రదరు వేరే బ్రదర్ని చేసుకోమంటున్నారంటే ఆవిడకి పిల్లలు ఏదో ఉంటారండి, ఆవిడకి అండేంటి తోడేంటి. ఇప్పుడు అదే ఒక ఇద్దరు సిస్టర్స్ ఉండి ఒక వైఫ్ చనిపోతే అదిగో వాళ్ళ చెల్లుంది చేసుకోవచ్చు కదా అంటారు. సేమ్ థింగ్ జెంట్ కి ఇదైనప్పుడు ఫీమేల్స్ కి ఎందుకు అవ్వకూడదు? ఇస్లాం లో నేను చెప్తున్నాను కదా, అందరూ ఇస్లాం లో ఒక మనిషి 6 భార్యలు 7 భార్యలు ఓన్లీ 4. అది కూడా ఇప్పుడు ఇఫ్ ఫస్ట్ వైఫ్ ఈజ్ ఓకే, యూ హ్యావ్ ద స్టామినా, మీరు ఫైనాన్షియల్లీ ఎకనామికల్లీ మీరు చెయ్యగలిగితే అది ఎక్కడ చేసుకోవాల్సిందే అని రూల్ లేదు. ఆ టైంలో ఎందుకు వార్స్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి లేరా అంటే ఇస్లాంలో అంటారా? ఆయన ఇస్లాం యాక్సెప్ట్ చేశారా ఫైనల్లీ? మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మరి ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన వ్యక్తిగతం అనుకోండి, ఇప్పుడు అదే ఐ డోంట్ వాంట్ టు టచ్ పర్సనల్ థింగ్స్. సో నాకు చాలా డౌట్లు వస్తాయి, ప్రతోడు పెడుతుంటారు మీరు 4 భార్యల్ని చేసుకుంటారు, పందులు. నాకు కోపం వస్తుండేది, ఏ దశరథ మహారాజుకి ఎంత కౌరవులు ఇవన్నీ ఉన్నాయి. మీ మహాభారతం తీస్తే పాంచాలి అంటారు, లేడీకి 5 మేల్స్ పెళ్లి అనేది అది చాలా రాంగ్ కదా. ఇలాంటి అడగాలనిపించింది, బట్ నేను టచ్ చేయను. వాళ్ళ హిందూయిజంలో అప్పటి నుంచి ఏదో వస్తుంది, అది మనకు అనవసరం. బట్ మీరు ఇప్పుడు ఇస్లాంలో ఎవడో ఒక్కడు తప్పు చేస్తే మొత్తం రిలీజియన్ ని, క్రిస్టియన్ లో ఎవడో తప్పు చేస్తే మొత్తం ఇది చేయడం అది రాంగ్ థింగ్. అది ఫ్యాషన్ అయిపోయిందిలేండి. ఇప్పుడు హైదరాబాద్ వేదిక కూర్చొని
కొంతమంది బెగ్గర్స్, కొంతమంది నాలెడ్జ్ లేని యాంకర్స్ డబ్బులు దొబ్బేసేసి ఈ మతాన్ని ఎవరైతే పెంచి పోషిస్తున్నారో మత ముసుగులో ఉండి ఎవడైతే వాడి జీవనాన్ని సాగించారో వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయటం, క్రిస్టియన్లను తిట్టించడం, ముస్లింలను తిట్టించడం ఇలా చేస్తున్నారు. వాడికి అన్ని కాళ్ళు చేతులు అన్ని బాగుంటాయి. మళ్ళీ ఆ యాంకర్ గాడికైనా లేకపోతే డిబేట్ చేసేవాడికైనా పని చేసుకొని రావడం తెలియదు. ఎంతసేపు మతం ఇది తప్పు కదండి, చాలా సెన్సిటివ్ ఇష్యూ కదా. ఇప్పుడు ఈ భారతదేశంలో క్రైస్తవుడు ఉన్నంత వరకే నువ్వు హిందూ అంటావు, చెప్పుకోవడానికి నేను హిందూని చెప్పుకుంటాం. హిందూ ఉన్నంత వరకే మనం కూడా ముస్లిం అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ భారతదేశం మొత్తం హిందూయిజం అయినా ఎవరికి పొట్టగడవదు. రాజకీయ నాయకుడి దగ్గర నుంచి ఈ మతం భారతదేశం మొత్తం క్రిస్టియానిటీ అయినా ఆడి కూడా ప్రమాదం. ఎందుకంటే పొద్దున్న లేస్తే వేరే వాడిని విమర్శించాలి, వాడి గురించి చెప్పాలి, వీడి గురించి చెప్పాలి, వాడు పొట్ట పోసుకోవాలి. కొన్ని చూస్తుంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ముస్లిమ్స్ ఏదో ఔరంగజేబ్ వాళ్ళు వచ్చేసారు పోయింది అంట, దానికి ముందు హిందూయిజం ఉంది కదా, ఎంత డెవలప్ అయిపోయింది అప్పుడు భారతదేశం. నాకు అర్థం కాగలుగుతాను నేను, అప్పుడు ఎంత డెవలప్మెంట్స్ జరిగాయి? లేవు కదా ఏమి. క్రిస్టియానిటీ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద బ్రిటిష్ పీపుల్ వచ్చాక, నేను ఓపెన్ గా చెప్తున్నాను, నన్ను మీరు నెగిటివ్ గా తీసుకుంటే నేనేం చేయలేను. బ్రిటిష్ పీపుల్ వచ్చాక మన ఇండియాలో ఎన్ని డెవలప్మెంట్స్ జరగలేదు. ఎడ్యుకేషన్ జరిగింది కదా, మిషనరీస్ వచ్చాయి, ఎంతమంది చదువుకున్నారు, అవన్నీ జరిగాయి. కొన్ని మనకు మంచివి కూడా తీసుకోవాలి మనం, బట్ దే కాంట్ డైజెస్ట్ అనమాట. అది బ్రహ్మానందం డైలాగ్ చెప్పాలి నేను, ఇప్పుడు నన్ను ఈ సమాజాన్ని యాక్సెప్ట్ చేసిద్దా ఈ మాట నేను చెప్తే అన్నట్టుగా. మనం నిజాలు చెప్పినప్పుడు సమాజం మమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. ఏదో ఫ్లోలో వారు రాంగ్ అన్నప్పుడు రాంగ్ చెప్తూ పోతే మనం కరెక్ట్ మంచి మనుషుల్లా కనిపిస్తాము. మనం నిజాలు చెప్తే తప్పు అయిపోతాం అనమాట. ఇప్పుడు డాక్టర్ గారు మీరు చాలా విషయాలపైన మాట్లాడుతూ ఉన్నారు, అనేక విషయాలపైన మాట్లాడుతూ ఉన్నారు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటుందా? అంటే మగవాళ్ళకే ఇప్పుడు మేమే కొంచెం కొన్ని విషయాల్లో గట్టిగా మాట్లాడుతుంటే మనకు ఎందుకురా అని కొంతమంది మా ఇంట్లో పేరెంట్స్ ఎందుకురా మనకని అంటారు, కానీ మనం క్వశ్చన్ చేయకుండా ఉన్నాం. అలాగే మాకే ఇంత రిస్ట్రిక్షన్స్ ఉంటే మీరు ఒక ఆడపిల్లగా అనేక విషయాలపైన చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు. మీ మీద ట్రోల్స్, మీమ్స్ జరిగింది, కొన్ని విషయాల్లో టార్గెట్ కూడా చేశారు. ఇంట్లో వాళ్ళు మనకెందుకు నీ పన్ను చూసుకోవచ్చు కదా అని హెచ్చరించట్లేదా? అంటారు. బాధేస్తూ ఉండిద్ది. ఇంట్లో వాళ్ళకి ఒక భయం ఉండిద్ది. దట్టు ఒక అమ్మాయి కదబ్బా, ఏమవుతుంది అమ్మాయి ఫ్యూచర్, అమ్మాయికి బ్యాడ్ నేమ్ వస్తే ఎలా, నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ అన్ని మా ఫాదర్ కి పంపిస్తూ ఉంటారు. పంపించినప్పుడు ఒక నాన్నకి హర్ట్ అయ్యిద్ది, వాళ్ళ ఫ్రెండ్స్ ముందు ఆయన తలెత్తుకోలేరు. ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ లో జరిగాయి. బట్ నేను ఒకటే నమ్ముతాను, ఏదైనా మంచి జరగాలి, ఏదైనా అంటే మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయాలి. ప్రతి ఇలాగే వెనక వెళ్ళిపోయి ఉంటే మనకి ఇండిపెండెన్స్ కూడా వచ్చేది కాదు. సో మనం ఏదన్నా ఒక 2-3 ఫార్వర్డ్ వస్తే ఆటోమేటిక్ గా చేంజ్ అనేది ఉంటుందని నేను నమ్ముతాను. కూటమి పరిపాలన వచ్చే సంవత్సరం అయిపోయింది. చాలా దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎక్కువ రేపులు జరుగుతున్నాయి, ఎక్కువ మర్డర్స్ కూడా జరుగుతున్నాయి. అంటే లా అండ్ ఆర్డర్ కొంచెం ఎక్కడో డీవియేట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఏమంటారు మీరు? ఇప్పుడు ఏం చెప్పాలండి, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎటు కరెక్ట్ జరుగుతుంది, వాళ్ళల్లో వాళ్ళకే లేదు. ఏదన్నా మీటింగ్ జరిగినప్పుడు మా పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ వేయలేదు, మా వాళ్ళని రానిలేదు, పవనిజం వాళ్ళని సైనిక్స్ ని రానివ్వట్లేదు, ఓన్లీ టీడీపీ చూసుకుంటున్నారు. అసలు ఈ 21 సీట్స్ గెలిచాయి బానే ఉంది. ఆ 21 సీట్స్ వాళ్ళు కూడా ఏమన్నా హ్యాపీగా అక్కడ ఎమ్మెల్యేస్ బాగా చేస్తున్నారా వర్క్స్? అలాంటి ఏం లేదు. అంతా ఎవరికి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చున్నారు. పొజిషన్స్ వచ్చిన వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉందంటే 8 సంవత్సరాలు ఏమనిరా దొరికింది దోచేసి తర్వాత మనం ఏదన్నా సైలెంట్ అయిపోయి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సెంట్రల్ లెవెల్లో మళ్ళీ బయటికి తెస్తున్నారు. ఆబ్వియస్ గా గట్టిగానే తెస్తున్నారు, బయటికి వస్తాయండి అండి. అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు ఇంత పర్సంటేజ్ ఓటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా చోట్ల ప్లేసెస్ లో మీకు తెలిసిపోయింది, ఇక్కడ 2 lakhs ఓట్స్ పడ్డాయి. పడితే మీకు దీని టైంలో వచ్చిన రిజల్ట్స్ టైంలో 2,80,000 ఓట్స్ అని వచ్చాయి. ఎలా వస్తాయి మీకు? అసలు ఆంధ్రలో బీజేపీ సరైన కార్యకర్త కూడా లేడు. కొన్ని చోట్ల ఉంటారు. మీకు సౌత్ ఇండియాలోనే బీజేపీ అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు కేరళ చూడండి, తమిళనాడు చూడండి, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. తమిళనాడులో లేనంత హిందూయిజం ఉందా అండి మనకి? తమిళనాడులో లేని టెంపుల్ ఉందా? తమిళనాడులో లేని ఇది ఉందా? హిస్టారికల్ టెంపుల్. వాళ్ళే బీజేపీకి సపోర్ట్ చేయట్లేదంటే మనకు అర్థం కావట్లేదా? బీజేపీ ఈజ్ డిఫరెంట్, హిందూయిజం ఈజ్ డిఫరెంట్. రెండు బోత్ ఆర్ నాట్ సేమ్. మనం ఎలా చూస్తున్నాం, రెండు కలిపి ఏదో బీజేపీ అంటే హిందూ పార్టీ అన్నట్టు, నేను ముస్లిం అయితే ఎంఐఎం కి సపోర్ట్ చేస్తున్నట్టు ఇలా చేసేస్తూ ఉంటారన్నమాట. సో అవన్నీ రాంగ్ థింగ్స్. ఈ మధ్య కాలంలో మాజీ ముఖ్యమంత్రి గారిని కలిసారా? ఉన్నా లేదండి. ఇంకా వైసీపీలోనే ఉన్నారా?
వైసీపీ సానుభూతి పరురాలాగా ఉన్నారుగా ఇంకా, అంటే అప్పుడు లేకపోతే మరలా పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందా? పార్టీ నేను ఎప్పుడు మారలేదు. జాయిన్ అయిన ఫస్ట్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. నేను ఎప్పుడు ఏ పార్టీ కండువా టీడీపీ వేయించుకోవాలా, జనసేన వేయించుకోవాలా. ఫస్ట్ కండువా వేయించుకున్న జగన్ గారితో వైఎస్ఆర్సీపీ స్టిల్ పార్టీలోనే ఉన్నారు. పార్టీలోనే ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో పార్టీలు మారే ఆలోచన ఏమైనా ఉందా? మారడం ఎప్పుడు, నేను ఓపెన్ గా చెప్తున్నా, ఇఫ్ ఎంత పెద్ద మనిషి అయినా రాంగ్ రూట్ లో వెళ్తుంటే ఐ విల్ నాట్ సపోర్ట్ దెమ్. నేను ఓపెన్ గా చెప్తున్నా, వాళ్ళు బీజేపీ కూటమి ఇవన్నీ తీసుకున్నారు కాబట్టి నాకు నచ్చలేదు. ఓపెన్ గా చెప్పాను నేను. నాకు బీజేపీ వస్తే ఏం జరుగుతాయో కాన్సిక్వెన్సెస్ అన్ని తెలుసు. సో ఐ విల్ నాట్ సపోర్ట్ అని మొహమ్మద్ చెప్పాను. రేపు మనకు కూడా ఏమన్నా ఇలాంటివి వస్తాయంటే అట్లాంటి సిచ్యువేషన్ లో నేను ఎప్పుడు వెనకాడను. మనకు కావాల్సింది మనకి ఇండియా ఫస్ట్, మన ప్రజలకి మంచి జరగడం. అది ఏ పార్టీ అయినా ఓకే నాకు. ఇప్పుడు వరకు అయితే నేను మారడం అలాంటి ఏం లేవు, తీసుకోను కూడా ఫ్యూచర్ లో డెసిషన్. ఎలా ఉంది డాక్టర్ గారు కడపలో వైద్యం ఎట్లా ఉంది? బానే జరుగుతుంది. మీకు తెలియదే ఉంది, కడపలో సిచ్యువేషన్స్ కూడా అన్ని బానే తెలుసుంటాయి. అక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయో కూడా ఎవరైనా అంతే అండి. ఈ స్పాన్ లో మనం దొరికింది దోచేయాలి అంతే. నేనెందుకు దోస్తారండి? పార్టీలో ఉన్నానా, పొజిషన్ లో ఉన్నానా నేను? వైద్యం పేరుతో కూడా ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. అవును, బయట 4 బెంచ్లు ఉన్నాయి, 2 అపార్ట్మెంట్స్ కొనుక్కున్నా, అన్ని అయిపోయినాయి. అంటే ఇప్పుడు 10 రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పటికీ? స్టిల్ నాకు 10 రూపాయల డాక్టర్ అని పేరు వచ్చేసింది. అది నేను ఎప్పటికీ మార్చదు. నాకు రాజశేఖర రెడ్డి గారు ఇన్స్పిరేషన్. ఆయన రూపాయి డాక్టర్ ఉండిపోయారు, నేను 10 రూపాయల డాక్టర్ గా ఉండిపోతా. అవును, నూరి పర్వీన్ కంటే 10 రూపాయల డాక్టర్ చెప్పగానే చాలా మంది నన్ను గుర్తుపెట్టరు. బయటికి వెళ్ళినా సరే తర్వాత 10 రూపాయల డాక్టర్ కదా అని అలాగే గుర్తుపెట్టుకుంటారు. ఇలా లైఫ్ లాంగ్ అలాగే చేస్తారా? అంతే వైద్యం 10 రూపాయల నోట్ నడిచే వరకు చేస్తారు. మరి ఎలా మీ మెయింటెనెన్స్ ఇదంతా ఎలా అవుతుంది? అంటే 10 రూపాయలతోనే మా నాన్నగారు ఉన్నారు నాకు. ఓకే, అంటే వైద్యం పేరుతో ఎక్కువ ఆశించట్లా. 10 రూపాయలు ఆశించడం కాదు, నేను ఎప్పుడు చేతి గీతలో కూడా లేదనుకుంటా. నేను ఎప్పుడు సంపాదించాలి అనుకునేది లేదు. నేను ఎప్పుడు ఖర్చు పెట్టే మనిషినే. నా దగ్గర ఈ రోజు రూపాయి ఉందంటే 10 రూపాయలు అప్పు తెచ్చైనా ఖర్చు పెడతా. అంతేగాని మన ఓన్ క్లినిక్ రెంటెడ్. అందుకే జనాలు చెప్తూ ఉంటారు, ఇప్పుడు నాకు క్లినిక్ 10 రూపాయలు, నేను అక్కడ బాక్స్ పెడతా, మీరు వేస్తే వేయండి మనీ, లేకపోతే లేదంటాను. మెడికల్ స్టోర్ ఉంటుంది, తమ్ముడు చూసుకుంటూ ఉంటాడు. ఆ మెడికల్ స్టోర్ లో నేను 100 రూపాయలు అమ్మితే 30 రూపాయలు వస్తాయి. ఆ 30 ఇది చేసి రెంట్ ఇచ్చుకోవాలి, శాలరీలు ఇచ్చుకోవాలి, కరెంట్ బిల్లులు కట్టుకోవాలి, లెవెల్ అయిపోద్ది అంతే. ఫర్ మై మెయింటెనెన్స్ నాన్నగారు డబ్బులు ఇవ్వరా, అమ్మగారు డబ్బులు ఇదే అయిపోద్ది లైఫ్ టైం. మీ పార్టీ వైసీపీ యాక్టివ్ అయింది కదా బాగా కదా. అంటే ఓడిపోయిన తర్వాత ఒక 2.5 ఏళ్ళైనా పట్టిద్ది అని చెప్పి చాలా మంది అనుకున్నారు. అది ఎలాంటి 3-4 నెలలకేనే వైసీపీ ఫుల్. అలా కాదండి, నేను ఒకటే నమ్ముతాను, రాజు స్ట్రాంగ్ గా ఉంటే రాజ్యం బాగుంటుంది. సో ఆ పొజిషన్ లో ఆయన డిప్రెషన్కి వెళ్ళిపోయి అంతా వెళ్ళిపోతే జనాలందరూ ఎంత ఇదైపోయేవాళ్ళు. ఆయన్ని నమ్ముకుని మీరే చెప్తున్నారు 40% ఓట్స్ పడ్డాయి అని చెప్పేసి. ఆ ప్రజలందరూ మిమ్మల్ని నమ్ముకుని ఉన్నప్పుడు మీరు డల్ అయిపోతే ఎలా? ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, మా నాన్నగారు డల్ అయిపోతే మేము ఫ్యామిలీ అంతా, మా నాన్నగారు కొంచెం హెల్త్ ఇష్యూ వస్తేనే డిస్టర్బ్ అయిపోతాం మేమంతా. అలాంటిది ఒక పార్టీకి హెడ్ మిమ్మల్ని నమ్ముకుని ఇంతమంది జనాలు ఉన్నప్పుడు మీరు డల్ అయిపోతే ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారిలో నాకు నచ్చేదే అది. ఎప్పుడు ఒక స్మైలింగ్ ఫేస్, ఆయన్ని చూడంగానే ఒక టైప్ ఆఫ్ ప్రశాంతత, స్మైలింగ్ అలాంటి ఇచ్చినప్పుడు ఎదుటోళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. అదే ఆయన చూపించారు. మీకు నేనున్నాను, ఓడిపోయామా, ఇప్పుడు నేను ఫెయిల్ అయిపోయాను అనుకోండి ఎగ్జామ్, అలా కూర్చుంటే ఎలా అవుతుంది? నెక్స్ట్ రాస్తాను, ఇంకో 6 months కి పాస్ అవుతాను. ఆ ధైర్యం ఆయన ప్రజలకు ఇస్తున్నారు, ప్రజలు అలాగే ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒక డైలాగ్ చాలా ఫేమస్ అయింది, రప్పా రప్పా అనేది. నిజంగా 2029 కానీ 2027 కానీ మరలా ఎలక్షన్స్ జరిగితే మీ పార్టీ అధికారంలోకి వస్తే ఆ డైలాగ్ మరలా. ఇట్స్ నాట్ అబౌట్ డైలాగ్. ఈవీఎంలు కరెక్ట్ గా నడిస్తే, మీకు ఓపెన్ గా చెప్తున్నా, ఈవీఎంలు కరెక్ట్ గా నడిస్తే మన పార్టీయే వచ్చింది. ఓకే, అదే అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ రప్ప రప్ప చేస్తారు. డైలాగ్స్ ఉండవు అప్పుడు, యాక్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు కూడా అంటే రౌడీ పరిపాలన చేద్దాం అనుకుంటున్నారా? రౌడీ పరిపాలన ఎక్కడుంది అసలు? రౌడీలు ఎందుకు వస్తున్నారు నాకు తెలియ చెప్తాను. రౌడీ పరిపాలన ఎప్పుడూ లేదు, రాదు కూడా. డైలాగ్స్ కాదు, అంత యాక్షన్ అంటున్నారు కదా. పని చెయ్యాలి, నేను పొజిషన్స్ తీసుకున్నప్పుడు వర్క్ చేయాలి, యాక్షన్ అంతే. అది అంతే నేను చెప్పేది. ఇప్పుడు సినిమాల్లో నటించే వాళ్ళు వచ్చి స్టేజ్ల మీద నటించడంలో తప్పు లేదు, మనమేముంది అలా చేయడంలో. యాక్షన్ వర్క్ రూపంలో యాక్షన్ చేస్తానంటున్నాను నేను, అంతే. పిఠాపురం వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి ఆయనకి సహకరించినటువంటి వ్యక్తి రీసెంట్ గా రాజీనామా చేస్తున్నారు. ఆయనే మీటింగ్ లోకి రానిలేదు, ఆయన కొడుకునే బయట పెట్టేశారు వీళ్ళు. అలాంటప్పుడు హర్ట్ అవరా అండి ఎవరైనా? రాజీనామా కూడా చేసి వైసీపీలోకి వస్తున్నారని ఒక టాక్ వస్తుంది. ఐ డోంట్ నో. బెటర్ అయినా వర్మ గారు ఉపయోగపడతారా వైసీపీకి?
ఆహా, నేను ఒకటి చెప్తాను, వాళ్ళు ఉపయోగపడతారా వీళ్ళు ఉపయోగపడుతున్నారా అన్నది మనం చూసుకోకూడదు కదా. వాళ్ళు మనల్ని క్రేజ్ ఉన్న లీడరే వర్మ గారు. మనల్ని నమ్ముకుని వస్తున్నారు. ఒక పర్సన్, అంత మంచి పర్సన్, అన్ని ఇయర్స్ నుంచి ఉన్న పర్సన్ ఆ పార్టీని వదిలేస్తున్నానంటే ఆ పార్టీ ఎంత తప్పు చేసుంటే ఆయన వదిలేస్తారు. మీరు ఎంతో ఇష్టంగా ఒక మనిషిని నమ్మి ఆ మనిషి దగ్గర ఉండి ఎంతో అభిమానంగా మీ పొజిషన్, మీ ప్లేస్ అంతా ఇచ్చేసి కూడా మీరు వచ్చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళు మిమ్మల్ని ఎంతగా ఇది చేసుంటే మీరు బయటకు వస్తారు. అది ఆలోచించండి పాయింట్. ఎంత ఆయన బాధపడిపోయి ఒక పర్సన్ అంత బ్రోక్ అయిపోయి ఉంటే బయటకు వచ్చారు. అలాగే జరుగుతుంది. తెలుగుదేశం వారు జనసేన పార్టీ వారిని సరిగా ఇన్వైట్ చేయట్లేదు, స్టేజెస్ మీద కూడా కూర్చోబెట్టట్లేదు. ఇంటర్నల్ గా డిస్ప్యూట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వర్మ గారు ఆయన పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి సహకరిస్తే ఆయన కూడా అంత పెద్ద వ్యక్తిని కూడా ఒకటి గెలుపుకి సహకరించడం కాదు, బికాస్ ఆఫ్ వర్మ గారు మీరు గెలిచారు, బికాస్ ఆఫ్ వర్మ గారే మీరు గెలిచారు. అక్కడ వర్మ గారు లేకపోయింటే అది మీ గెలుపే కాదు. ఓపెన్ గా చెప్పాలంటే అది మీ గెలుపు కాదు, అది వర్మ గారి గెలుపే. వర్మ గారు ఒక్కసారి మైక్ లో పవన్ కళ్యాణ్ గారు మా వాళ్ళే ఓట్లేయండి అన్నారు. అదే ప్లేస్ లో ఆయన నుంచొని నేను అప్పుడే నేను పార్టీ నుంచి బయటకు వచ్చేస్తా, మీరు ఓట్లేయద్దంటే గెలిచే వాళ్ళ కాదు. నేను అదే చెప్తా, అది వర్మ గారి గెలుపు, మీ గెలుపు కాదు. అక్కడ మీరు లాస్ట్ టైం 2 చోట్ల నుంచి ఓడిపోయారు, దాన్నే అనాలి. ఇప్పుడు 10 మార్కులు కూడా రానోడికి 35-40 వస్తే హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. 100కి 100 వచ్చాయంటే ఎవరు నమ్ముతాడండి? మరీ అంతలా ఉన్నాం అన్ఎడ్యుకేటెడ్ ఫెలోసా. ఏం చెప్తారు ఆంధ్ర ప్రజలకి ఫైనల్ గా మీరు? నేనేం చెప్పను, మీ అందరూ చూస్తున్నారు. యు నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. మనకి అంత క్యాలిబర్ ఉంది, మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకునేది. సో ఈసారి ఆలోచించి, మేడం మేము లాస్ట్ టైం కూడా ఆలోచించే ఓటేసాము, బట్ ఈవీఎంస్ ఇలా ఉంటే ఏం చెయ్యాలి అంటారు. అది మన చేతిలో లేదు కదా. బట్ మన చుట్టుపక్కల మనం అనుకుంటాం, మీరు నేను హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరం బానే ఉంటామండి, ఎవడో మధ్యలో ఎక్కడి నుంచి వచ్చి పుల్ల పెట్టి వెళ్ళిపోతున్నాడు ఇవన్నీ. సో ఇలాంటి వాటికి తొందరగా రియాక్ట్ అవ్వద్దు. మత కలహాలు ఎప్పుడు నేను చూడలేదు. రాయచోటిలో ఫస్ట్ టైం, రాయచోటి కడప పక్కన రాయచోటి హిందూ ముస్లిం గొడవలు జరిగాయి. ఈ మధ్యకాలంలో లేవండి, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది. అదే నేను చెప్తున్నా, ఇటు సౌత్ లో మీకు ఎక్కడైనా హిందూ ముస్లిం గొడవలు తక్కువ. నార్త్ లో కూడా ఎందుకు ఎక్కువ జరుగుతాయి? అక్కడ లిటరసీ రేట్ చాలా తక్కువ. ఒకడు వచ్చి జై శ్రీరామ్ అని అందరు అదే అనేస్తారు. అక్కడ లిటరసీ రేట్, ఎడ్యుకేషన్ రేట్ తక్కువ ఉంది కాబట్టి జరుగుతుంది. అసలు రాయచోటి ముస్లిం హిందూస్ ఎంతో బాగా ఉండే ప్లేస్ అది. అలాంటి చోట మీకు మత కలహాలు స్టార్ట్ అయ్యాయంటే మీరే ఆలోచించుకోండి ఒక్కసారి. ఆ టెర్రరిస్ట్ దొరికారంటే కామన్ టెర్రరిస్ట్లు ఎక్కడైనా ఉంటారు, దొరుకుతారు, అది కామన్ థింగ్, అది మనం ఏం చేయలేము. బట్ మత కలహాలు స్టార్ట్ అవుతున్నది మాత్రం ఈ బీజేపీ పార్టీ వచ్చాక, ఎన్డీఏ వల్ల. ఇవి వస్తాయని మనకి ఎప్పుడో తెలుసు. జనాలు స్ప్లిట్ అయితే గానీ వాళ్ళకి సక్సెస్ జరగదు. మనం ఎప్పుడైతే కొట్టుకుంటామో అది, ఈ కొట్టుకోవడంలో ఏం జరుగుతుందంటే మనము డివేట్ అయిపోతాం. నేషనల్ టాపిక్స్ ఎన్నెన్నో. ఇప్పుడు వంతారాదే చూడండి మీరు, అంబానీ గారిది, వాళ్ళ కొడుక్కి ఎంత ఫారెస్ట్ వంతారా కింద తీసేసుకున్నారు, దాంట్లో ఎన్నో వస్తాయి ఫ్యూచర్ లో. ఇప్పుడు మీరు నేను కొన్ని రోజులు మాట్లాడుకుంటాం, 20-30 సంవత్సరాల తర్వాత అదంతా వాళ్ళ ప్రాపర్టీ కింద ఉంటుంది. అప్పుడు ఎవడు అడిగేవాడు ఉంటాడు? మీ పిల్లలకి మా పిల్లలకి ఏం తెలుసు? ఫస్ట్ నుంచి ఓ అంబానీ వాళ్ళు ఆ ఫారెస్ట్ లే మెయింటైన్, అది వాళ్ళ అండర్ వెళ్ళిపోద్ది అంతే. అదంతా సో ఇదంతా గేమ్. చెప్తున్నాను కదా, ఆ గుజరాతీస్ 2 అమ్ముతున్నారు, 2 గుజరాతీస్ కొంటున్నారు, అదే అవుతుంది. మనం అంతా సినిమా చూస్తూ ఉంటాము. ఇప్పుడు మీరు చూడండి, ఇది దుబాయ్కి దీనికి ఎంత మంది వెళ్ళిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు, ఉండట్లేదు. ఎందుకు? ఇండియాలో ట్యాక్సెస్ సరైన జాబ్స్ లేవు. ట్యాక్సెస్ తీసుకోండి, మీరు 50% తీసుకుంటారో తీసుకోండి, బట్ అదర్ కంట్రీస్ లో ఆ ట్యాక్సెస్ కి జరిగినట్టు మంచిగా హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తున్నారు. మీకు ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ ఇక్కడ బాగుందా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే చిరాకు వచ్చింది. అక్కడ ఎంత నీట్ గా హైజీన్ గా మెయింటైన్ చేస్తారు, ఇక్కడ ఏముందని మీరు మెయింటైన్ చేసేది? ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? మధ్యలో ఎంత మంది తింటున్నారు ఆ డబ్బులన్నీ గవర్నమెంట్స్ ఇచ్చేవి? ఇలాంటి అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మందిర్ అంటారు, పాకిస్తాన్ అంటారు, జిహాద్ అంటారు, అది కాదు. వీ వాంట్ ఎడ్యుకేషన్, వీ వాంట్ హెల్త్ సిస్టమ్ టు బి బెటర్. అది ఆలోచించాలి జనాలు. మీరు క్వశ్చన్ చేయలేకపోతున్నారు. సాధారణ మనిషికి ఎలా అయిపోయిందంటే ఈరోజు కొంచెం టైం తీసి క్వశ్చన్ చేద్దాం గవర్నమెంట్ ని అంటే, అమ్మో మా మీద కేసులు వేసేస్తారేమో, మమ్మల్ని నెగిటివ్, ఈ భయంతో వాళ్ళందరూ సైలెంట్ అయిపోతున్నారు. ఆ భయం ఎప్పుడు పోయి నేను ఓటేసాను, నేను ట్యాక్స్ పే చేస్తున్నాను, ఐఎమ్ దట్ సిటిజన్ అని చెప్పి ఎప్పుడు క్వశ్చన్ చేస్తాడో, ఆడు క్వశ్చన్ చేసినప్పుడు అరే మనందరి కోసం కదా వాడు క్వశ్చన్ చేసేదని మనం కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తామో అప్పుడు ఇండియా డెవలప్ అవుతుంది. రైట్ మేడం, ఫైనల్ గా 1 minute లో చెప్పండి, ప్రజాప్రతినిధి అనబడే ప్రతి ఒక్కళ్ళకి ప్రజలను ఉద్దేశించి మీరు ఏం చెప్తారు? ప్రజాప్రతినిధులు అసలు ఉన్నారా కరెక్ట్ గా?
నాకైతే అది ఇప్పటికీ డౌటే. ఉమ్, నేను ప్రజాప్రతినిధిని, నేను మైనార్టీ సంరక్షకుడిని, నేను ఏదో చేస్తాను అని అందరు వస్తున్నారు కానీ ఉమ్, వాళ్ళ పబ్లిసిటీ స్టంట్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు సంపాదించుకునేది వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు ఏదో పొజిషన్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారు ఒక్కటి మీరు కరెక్ట్ గా చెప్పండి. ఉమ్, న్యాయంగా ఎవ్వడు ఏ పొజిషన్ కి రాడు. అసలు ఎవరికి ప్రపంచంలో ఈ టైమే లేదండి, ఎవడిది వాడు చూసుకుంటున్నాడు. ప్రజాప్రతినిధి అయినా సరే, ఒక పొలిటీషియన్ అయినా రాకముందు పొజిషన్ కి ఎంత వస్తుంది, వచ్చాక తను సీట్ దిగేటప్పుడు ఎంత ఉంటుంది, అలాంటి అబ్జర్వ్ చేయండి. వాళ్ళు కరెక్ట్ ప్రజాప్రతినిధులైనా ఏదైనా సరే. వాళ్ళు వచ్చేసి వెనక నుంచి ఎంతో కొంత తీసుకుని మాట్లాడే వాళ్ళు వేస్ట్. అవి చూసుకుని మన లైఫ్ స్టైల్ మనం రాకముందు ఎలా ఉంది పాలిటిక్స్ లో అయినా, పాలిటిక్స్ ఉన్నప్పుడు కూడా ఎలా ఉంది, అవి కరెక్ట్ గా సేమ్ మ్యాచ్ అయితే దే ఆర్ ద కరెక్ట్ పర్సన్స్. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మరలా మా ఛానల్లో మంచి విషయాలు తప్పకుండా మాట్లాడే ప్రయత్నం విజయవాడలోనే క్లినిక్ స్టార్ట్ చేయబోతున్నా నెక్స్ట్ వీక్, ఉమ్, నెక్స్ట్ మంత్. మళ్ళీ అప్పుడు కూడా కలుద్దాం, మన క్లినిక్ లో కలుద్దాం. డెఫినెట్లీ అంటే కడపలో ప్రజలకు అందించిన వైద్యం ఇప్పుడు విజయవాడలో అందిస్తారు. తప్పకుండా, ఎందుకంటే నా ప్లేస్ కదా, నా నేటివ్ ప్లేస్ కదా. ఓకే, డెఫినెట్లీ అది కూడా చాలా మంచి విషయం. విజయవాడ వన్ టౌన్ లో. విజయవాడలో చాలా మంది పేదలు, అంటే మీలాంటి వారు వచ్చి 10 రూపాయలకి వైద్యం చేస్తే చాలా మంది పేదవాళ్ళు కూడా కొంత ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అంతా విజయవాడ అంత దందా అయిపోయింది కదా, మతం పేరుతో దందా, వైద్యం పేరుతో దందా అంతా అయిపోయింది కదా. సో మీలాంటి వాళ్ళు వస్తే కనీసం పేదవాళ్ళకి 10 రూపాయలు తీసుకొని అయినా సాయం చేస్తారనేది నా ఆలోచన. డెఫినెట్లీ మేము కూడా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది 10 రూపాయల డాక్టర్ నూరి పర్వీన్ గారితో కొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేశాను. చాలా లేటెస్ట్గా దాదాపుగా ఒక 3 నెలలు అయింది అనుకుంటా, మేడం ఎక్కడ కనపడక ఇంటర్వ్యూస్లో చాలా విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేశాను. అంటే లేడీస్ అందరూ ప్రతి ఒక్కరూ ఆవిడ ఇన్స్పిరేషన్ తీసుకొని ఆవిడకిలాగే సమాజంలో జరిగే ప్రతి అరాచకాలని, ముఖ్యంగా కూటమి పరిపాలనలో జరిగే అరాచకాలని ఎండగట్టాలండి. ఎండగడితేనే రాజకీయ నాయకులు చాలా చక్కగా వారి పాలన సాగిస్తారు. లేకపోతే ఇలాంటి వారు కూడా లేకపోతే ఇంకా అరాచకాలు ఎక్కువ అయిపోతాయి. సో కాబట్టి ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.